హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను ఎర్రగడ్డ దగ్గర ఉన్నాను హైదరాబాద్లో. అన్న దగ్గర వచ్చేసి ఒక 11 సూడి గేదెలు ఉన్నాయి. ఒకసారి అన్న మీ దగ్గర ఏ బ్రీడ్లు ఉన్నాయి అన్న? ముర్రా, బన్నీ, జాఫ్రాబాద్. ఓకే, 3 రకాలు ఉన్నాయి అన్న. 3 రకాలు ఉన్నాయి. ఒక్కొక్క గేదె గురించి మనం అడిగి తెలుసుకుందాము. అన్న మినిమం పాలు ఎన్ని ఇచ్చేటివి ఉన్నాయన్న? మీరు ఎన్ని లీటర్ వరకు ఇవ్వచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ 20 నుంచి 16 లీటర్స్ వరకు ఉన్నాయి కెపాసిటీ. ఓకే, కానీ ఏ కస్టమర్ అయినా 20 లీటర్స్ బర్రె అన్న. ఇది వచ్చేసి 7 నెలల సుడు ఉంది. అయితే ఇది 20 లీటర్స్ కెపాసిటీ డైరీలా. ఓకే, మనం వచ్చేసి కస్టమర్ కి 12 లీటర్ పెట్టుకోమని చెప్తాం. ఓకే, 12 లీటర్ పెట్టుకోమని చెప్తున్నారు. ఎందుకంటే కస్టమర్ కి ఎక్కువ ఇస్తే మళ్ళీ మన దగ్గరకు వస్తారని. ఓకే, అట్లా. ఇప్పుడు ఎన్ని నెలల సుడు? ఇది ఎన్ని నెలల సుడు ఉందన్న? ఇది 7 నెలలు ఉంది కానీ 6 నెలలు పెట్టుకోమని. ఓకే, ఇది ప్రెజెంట్ అయితే 7 నెలల సుడు ఉందంట. అయితే మిమ్మల్ని అయితే 6 మంత్స్ అంటే ఎందుకు తక్కువ చెప్తాను అంటే 1 నెల తక్కువ పెట్టుకుంటే బెటర్ గా అన్న. అవునులే, అంటే ఉన్నదానికంటే ఒక 10-15 రోజులు అట్లా తక్కువనే చెప్తే బెటర్ అని నా ఫీలింగ్. అట్లా హెవీ సైజ్ ఉంది గేదె అయితే. ఇది చాలా హెవీ సైజు, 5.8 హైట్ ఉన్నాను నేను. ఓకే, బర్రె చూసుకోండి. ఎంత చెప్తున్నావు ఇది రేటు? ఇది రేట్ వచ్చేసి 130 చెప్పినాను. 130 లక్ష. ఇది 2,65,000కి డైరీ నుంచి తీసుకొచ్చిందంట అన్న. పాడి గేదె అప్పుడు? పాడి గేదె అప్పుడు. ఇది 20 లీటర్స్ ఇచ్చిందంట. గేదె తీసుకొచ్చి హెవీ సైజ్ ఉంది. 1,30,000 చెప్తున్నారు. చెప్పడం అయితే సూడి. ఇప్పుడైతే పాలైతే ఏమి ఇవ్వట్లేదు అన్న. పాలైతే బంద్ చేసింది. అంటే రైతు అయితే ఎన్ని పెట్టుకోవచ్చు అన్న? అంటే మీరు ఎక్స్పెక్టేషన్ అంటే నేను తక్కువ చెప్తాను. 12 లీటర్ చెప్పిన. ఇప్పుడు కస్టమర్ కి ఎక్కువ ఇస్తేనే కదా మళ్ళీ మన దగ్గరకు వస్తాడు. ఇప్పుడు తక్కువ ఇస్తే మళ్ళీ ఇంకోసారి వస్తాడు ఆ కస్టమర్. అవును, అట్లా అని చెప్పి నేను తక్కువే చెప్తా. ఎందుకంటే 20 లీటర్ ఇచ్చేది 12 లీటర్ ఎవరు చెప్పరు మార్కెట్ లో. డైరీ ఫార్మ్ లో కూడా ఎవరు చెప్పరు. కానీ నాదేంటంటే ఒక కస్టమర్ ఒక బర్రె కొంటే ఇంకో 10 బర్రెలు కొనుక్కోవాలి, ఇంకో 10 మంది తీసుకురావాలి. అందుకు నేను తక్కువ చెప్తా. అంతేగాని బర్రె అన్ని మంచి క్వాలిటీ బర్రెలు తెచ్చిన. ఓకే, ఇది కూడా 20 లీటర్స్ కెపాసిటీ. నెక్స్ట్ ఇది సూడి గేదె. ఎన్ని నెలలు ఉందన్న ఇది సూడి? ఇది 6 నెలలు ఉందన్న. 6 నెలలు ఉంది. 6 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో. ఇది కూడా చూసుకోవచ్చు అన్న. ఎన్ని లీటర్లో కెపాసిటీ అనేది అన్న? ఇది కూడా 20 లీటర్స్ అన్న. ఎన్ని ఇవ్వచ్చు అన్న పాలు? మీరు 12 లీటర్ పెట్టుకుంటా. మీకు ఎక్కువ ఇస్తే మళ్ళీ నా దగ్గర 2 లీటర్స్ పెట్టుకోమంటున్నారు. ఇది కూడా 5.8 హైట్ ఉందన్న బర్రె. ఓకే, ఇది హైట్ అయితే బాగానే ఉంది గేదె అయితే. మీరు కూడా చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా చూడవచ్చు. ఎన్ని అయితే గేదె ఉంటుంది అన్న? నెక్స్ట్ ఇంత 3 ఉంటుంది అన్న. 3 ఉంటుంది అన్న. 3 ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ లాక్టేషన్ బఫెలో అని కూడా చెప్తున్నారు. ఇంతే బర్రె ఎక్దమ్ క్వాలిటీ బర్రె అన్న. పెద్ద డైరీ ఫార్మ్ నుంచి తీసుకొచ్చిన. మనం ఏంటంటే తక్కువ చెప్తాము, కస్టమర్ కి ఎక్కువ ఇస్తేనే మళ్ళీ మన దగ్గర రమ్మంటాం. సూడి విషయానికి వస్తే ఎట్లా? సుడి విషయం వస్తే 6 నెలలు సుడి నేను చెక్ చేయించిన. వాళ్ళ డాక్టర్ ని తీసుకుని వచ్చి మరి చెక్ చేసి మరి తీసుకోపోవచ్చు. ఓకే, ఆల్రెడీ చెక్ చేయించిన వీడియోలు కూడా ఉన్నాయంట. ఒకవేళ అట్లా కాకుండా సరే మీరు ఒకవేళ మీ డాక్టర్ని పిలుచుకునే సరే చెక్ చేయించుకోవచ్చు అనేసి చెప్తున్నారు. రేట్ ఎట్లా అనేది? రేట్లు ఎంత? ఇది 130 చెప్పిన. 130 130 చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. వచ్చి చూసి మీరు అన్ని చూసుకున్న తర్వాత కొనుగోలు అని చెప్పి తక్కువ మాత్రం అడగకండి. సన్లు పళ్ళు అన్ని చెక్ చేసుకోండి. మొత్తం చూసుకొని నడిపించుకొని అన్ని ప్రాపర్గా ఉంటేనే కొనుగోలు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది జాఫ్రాబాదీ జాతి గేదె అన్న. ఎన్నో ఈత అన్న ఇది? ఇప్పుడు 2వ ఈత అన్న. 6 పండ్ల మీద ఉంది ఇది. సో సైజ్ కూడా చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది. 6 పండ్ల మీద ఉంది. ఇది జాఫ్రాబాద్ గిర్. ఇది దీని కెపాసిటీ 18 లీటర్స్ అన్న. ఓకే, కస్టమర్ ని 10 లీటర్ పెట్టుకోమని. ఓకే, 10 లీటర్స్ కెపాసిటీ పెట్టుకోమంటున్నారు. సుడేనా? సుడి 7 నెలలు ఉందన్న. 7 నెలలు ఉంది. 7 నెలలు ఉంది. డాక్టర్ టెస్ట్ వీడియో ఉంది. లేదు వాళ్ళ డాక్టర్ ని తీసుకుని వచ్చి చెక్ చేసుకుంటా అని నో ప్రాబ్లం అన్న. 6 పండ్ల మీద ఉంది. రైతు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎంత పెట్టుకోవచ్చు అన్న? అన్న ఈజీగా 16 లీటర్ అయితే ఈజీ ఇస్తుంది. కానీ మనం 10 లీటర్ చెప్తున్నాం. ఓకే, రేట్ అన్న? రేట్ ఎంత చెప్తున్నాం? ఇది రేటు 110 చెప్తున్నాం. 110 1,10,000. 6 పండ్ల మీద ఉంది. కావాలంటే పళ్ళు కూడా చెక్ చేసుకోండి. బర్రె చూడండి, లేతగా ఉంది. బర్రె కూడా 6 పండ్ల మీద ఉంది. 2వ ఈత ఇప్పుడు ఇంతే. ప్యూర్ గిర్ జాఫ్రాబాద్. నెక్స్ట్ ఇది వచ్చేసి జాఫ్రాబాదీ జాతి గేదె అన్న. మొత్తం జాఫ్రాబాద్లు ఎన్ని ఉన్నాయన్న మీ దగ్గర? మొత్తం 3 ఉన్నాయన్న. 3 జాఫ్రాబాద్లు ఉన్నాయి. 3 జాఫ్రాబాద్. అందులో ఇది ఒకటి, ఇది రెండోది. దీని గురించి చెప్పండి అన్న. అన్న ఇది 8 నెలలు చూడుంది కానీ 7 నెలలు పెట్టుకోమని. ఓకే, 7 మంత్స్ ప్రెగ్నెంట్ అంట. డాక్టర్ డైరీ అయితే 8 నెలలు చెప్పిండు. కానీ డాక్టర్ అయితే 7 నెలల మీద ఉందని చెప్పిండు. అంటే 15 రోజులు ముందైనా ఉంటది, 15 రోజులు తక్కువైనా ఉంటది అన్న.
7 months పక్క 7 months పక్కా. 7 months అయితే పక్క. 7 నెలలు అయితే సుడి ఉందంట, చూసుకోవచ్చు గేదె. ఇది 18 లీటర్స్ అన్న. కస్టమర్ ని 10 లీటర్ పెట్టుకోమను. ఓకే, రేట్ ఎంత చెప్తున్నారన్న? ఇది 115 చెప్పిన. 115. ఎన్ని అవుతుంటదండి? 2 నుంచి 3 ఉంటది. 2 నుంచి 3 ఉంటది. 3 పెట్టుకోమని నష్టం. అదే ఇప్పుడు ఈంతే 3 అయితే గేదె అనేసి చెప్తున్నారు అన్న. సుడి గేదెలు బెటరా పాడి గేదెలు బెటర్ అన్న? అన్న సుడి గేదెలు బెటర్ అన్న. ఎందుకంటే మనకి ఒక నెల 2 నెలల్లో మనకి సెట్ అయిపోతుంది గేదె, మనకి అలవాటు అయిపోతుంది, పాలు కూడా మంచిగా ఇస్తాయి. అదే పాడి గేదె అయితే సెట్ కానీకే నెల పట్టొచ్చు, 2 నెలలు కూడా పట్టొచ్చు అన్న. అంటే మన తీసుకొని మన ఎన్విరాన్మెంట్ మొత్తానికి సెట్ అయిపోతుంది. మంచిగా డెలివరీ అయినప్పుడు పాలు కూడా మంచిగా ఇస్తాయి. అంటే పాడి గేదెలు ఏంటంటే కొత్త ప్లేస్, కొత్త మనుషులు, ఆ సెట్ గానికే కొంచెం నెల పట్టొచ్చు, 2 నెలలు కూడా పట్టొచ్చు. ఓకే, ఇది నా సజెషన్ అన్న. ఓకే అన్న. నెక్స్ట్ ఇది సూడి గేదె అన్న. ఎన్ని నెలలు ఉందన్న ఇది సూడి? అన్న ఇది 7 నెలలు సుడి ఉందన్న. 7 నెలలు సుడి ఉంది. ఇది ఇంతే ఇప్పుడు 4వ ఈత ఉంటది గేదె. చూసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ అన్న ఇది పాలు? అన్న ఇది 20 లీటర్స్ కెపాసిటీ. ఎవరినైనా కానీ 12 లీటర్ పెట్టుకోమను. 2 లీటర్స్ పెట్టుకోమన్నా. గేదె మాత్రం చాలా హుషారు ఉంది, చాలా స్పీడ్ ఉంది బర్రె. చూసుకోవచ్చు గేదె. ఎంత చెప్తున్నా రేటు? అన్న 110 చెప్తున్నాను. 110 లక్ష. 20 లీటర్స్ కెపాసిటీ. ఇది 2,55,000కి ఆ డైరీ అతను తీసుకొచ్చిండట. అంటే 2 ఈతలు ఆయన పిండుకోండు. ఫస్ట్ ఈతకి తీసుకొచ్చిండు, ఇప్పుడు మనకు అమ్మేసిండు. తీసుకోవచ్చు గేదె. హెవీ సైజ్ ఉంది, హెవీ పర్సనాలిటీ, హైట్ హీట్ బాగుంది. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఫిక్స్ అయితే ఏం కాదు రేటు, మీరు వచ్చి చూసి చెక్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. అని ఇది ఏదన్నా బ్రీడ్? ఇది ముర్రా అన్న. ఓకే, ఎన్ని నెలలు ఉందన్న చూడి? ఇది 7 నెలలు ఉందన్న. 7 నెలలు ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెలో. సైజ్ కూడా చూసుకోవచ్చు అన్న. రేట్ ఎంత చెప్తున్నావు అన్న? ఇది రేట్ వచ్చేసి 1,05,000 అన్న. 1,05,000. 1,05,000 చెప్తున్నారు. ఏమైనా పాలు ఉన్నాయన్న దీని దగ్గర? అన్న పాలు ఒక పూట ఇస్తుంది, కానీ సుడి మీద అయితే పాలు గ్యారెంటీ పెట్టుకోవద్దు అన్న. అన్న ఇప్పుడు మీరైతే ఇప్పుడు సుడి గేదెలు ఉంటాయి కదా, ఇప్పుడు సుడి గేదెలకు ఎప్పటి నుంచి, అంటే ఇప్పుడు కొంతమంది పాలు పిండుతూనే ఉంటారు, ఎప్పటి నుంచి గ్యాప్ ఇవ్వమని చెప్తారన్న? అంటే ఎవరికైనా? అంటే నాకు తెలిసి అయితే 7 నెలల నుంచి అయితే బర్రె పాలు పిండొద్దు అన్న. వదిలేస్తే అది మంచి పాలు ఇస్తాయి పచ్చి మీద. 8 నెలల వరకు అంటే పాలు ఇయ్యాయి. అవునులే, అంటే మినిమం అయితే ఒక 6 నెలల పైన 7 నెలల లోపల వదిలేస్తే మంచిది అంతే. నెక్స్ట్ ఇది పంచకళ్యాణి గేదె అన్న. ఇది పంచకళ్యాణి గేదె. ఇది 14 లీటర్ కెపాసిటీ అన్న. ఓకే, 14 లీటర్స్. ఎవరైనా కానీ కస్టమర్ 10 లీటర్ పెట్టుకోమని. 7 నెలలు సుడు ఉంది. రేట్ ఎంత చెప్తున్నావు అన్న? 80,000 చెప్తున్నాను. 80,000. 80,000 చెప్తున్నారు రేటు. పంచకళ్యాణి ముర్రా. ఇప్పుడు ఈంతే 3వ ఈత ఉంటుంది అంతే. పంచకళ్యాణి బ్రీడ్ బఫెలో 80,000 చెప్తున్నారు రేటు. ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. అయితే అన్న మన దగ్గర 365 days సుడి గేదెలు ఉంటూనే ఉంటాయి. నేను పెద్ద పెద్ద డైరీలలో కొంటా అన్న. ఓకే, నేను కొన్న డైరీలలో మినిమం 12 నుంచి 20-30 లీటర్స్ గేదెలే. ఆ గేదెలే నేను పట్టుకొస్తా, వేరే పట్టుకురాను. ఓకే, మన దగ్గర ఎక్దమ్ బ్రీడ్ ఉంటది. ఓకే, క్వాలిటీ గేదెలే. నెక్స్ట్ ఇది జాఫరాబాదీ జాతి గేదె అన్న. ఎన్ని నెలలు ఉందన్న చూడి? ఇది 6 నెలలు ఉందన్న. 6 months ఉంది. 6 months ఉంది. 6 months స్టూడెంట్ ఇది ప్రెజెంట్. ఒక పూట 4-5 లీటర్ పాలు ఇస్తుందన్న. సుడి మీద అయితే పాలు గ్యారెంటీ పెట్టుకోవద్దు. ఓకే, ఇది 16 లీటర్స్ కెపాసిటీ అన్న. 16 లీటర్. ఇది జాఫరాబాద్ లో గిర్. చూసుకోవచ్చు గేదె. జాఫరాబాద్ లో గిరి గేదె అన్న. ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ లో ఉంది. రేట్ ఎంత చెప్తున్నావు అన్న? ఇది 97,000 చెప్పినాను. 97,000 చూసుకోవచ్చు. 97,000 చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు. కానీ కస్టమర్ ని 10 లీటరే పెట్టుకోమని చెప్పన్నా. ఓకే, 10 లీటర్స్ పెట్టుకోమని. వాళ్ళ డాక్టర్ ని తీసుకుని వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు అన్న. మరి చెప్తున్నా, మీరు కావాలంటే అట్లయినా కానీ సరే టెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర అయితే ఆల్రెడీ ఎప్పుడు టెస్ట్ చేయించాను? రీసెంట్ గా తిన్నాను. నిన్ననే చేయించావు. ఓకే, రీసెంట్ టెస్ట్ వీడియో కూడా ఉందండి. అంటే నిన్ననే టెస్ట్ చేయించారంట, అది కూడా వీడియో ఉంది. నెక్స్ట్ అన్న ఇది ఏదన్నా బ్రీడ్ అన్న? ఇది ముర్రా జాతి గేదె అన్న. ఇది 16 లీటర్స్ కెపాసిటీ అన్న. 16 లీటర్స్ కెపాసిటీ. బర్రె చిన్నగా ఉన్నా గానీ పాల బర్రె ఇది. ఓకే, అని మీ దగ్గర తక్కువ రేట్ అంటే గేదెలు కూడా అయితే తక్కువ గేదెలు ఎట్లుంటాయి అంటే లోకల్ బర్రెలు ఉంటాయి అన్న. నేను అన్ని తెచ్చేటి
పెద్ద గేదెలు, పెద్ద డైరీ ఫామ్, అక్కడ మినిమం 12 నుంచి 30 లీటర్ ఇచ్చే బర్రెలనే నేను తీసుకొస్తా. అవి తీసుకొచ్చి అమ్ముతా. లోకల్ బర్రెలు, గ్రేటెడ్ ముర్రా అట్లాంటి తక్కువ రేట్ దొరుకుతాయి. నా దగ్గర ఏకదమ్ బ్రీడ్ ఉంటది. బ్రీడ్ కూడా చూస్తున్నావు కదా బ్రీడ్ ఎట్లున్నాయో అన్న. ఇప్పుడు ఇవి బయట తిరిగి మేస్తాయి అన్న. డైరీ ఫామ్ లో కట్టేసిన గేదెలు అసలు అలవాటు లేవు, నేర్పించుకోవాలి. మనం నేర్పించుకోవాలి. ఇప్పుడు దాదాపు ఒక 600-700 గేదెలు అమ్మినా, 800 దాకా అమ్మినా సుడి గేదెలే. వాళ్ళకి రైతులకు ఏం చెప్తా అంటే ఒక 45 days లో మీకు అలవాటు అవుతుందని చెప్తా. అంటే మెల్లగా పొలాల మడి తిప్పితే ఆటోమేటిక్ గా అలవాటు చేసుకోవాలి. మెల్లమెల్లగా సెట్ అయిపోతాయి. ఎట్లా ఇది రేట్ ఎంత చెప్తున్నావు? ఇది 85,000 చెప్పిన. 8 నెలల మీద ఉంది సుడి. 8 నెలలు పెట్టుకోండి. ఓకే, 85,000 చెప్తున్నారు. 8 నెలలు ఉందంట సుడి. అయితే సైజ్ కూడా ఒక 15 రోజులు ఎక్కువైనా ఉంటది, 15 రోజులు తక్కువైనా ఉంటది. ఎన్నైతే గేదె ఉంటుంది అనేది? ఇప్పుడు 2 నుంచి 3 ఉంటది అన్న. 2 నుంచి 3 ఉంటుందా? ఓకే అన్న, 3 పెట్టుకోండి. అన్ని గేదెలు తెలంగాణ స్టేటు హైదరాబాద్లో అమ్మకానికి ఉన్నాయి. సైజులు కూడా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు గేదెలు ఉన్నాయి. సూడివి అన్ని హెవీ సైజు బర్రెలు కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే మీకు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, 9502432896. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇంకా 6 దూడలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఒక 6 దూడలు ఉన్నాయి. 6 దూడల్లో ఒకటి జాఫరాబాద్ ఉంది, ఒకటేమో బన్నీ ఉంది. అన్న ఎట్లన్నా రేట్ అయితే? 3 బ్రీడ్లు ఉన్నాయి అన్న. జాఫరాబాద్ ఒకటి ఉంది, ముర్రై ఒక 4 ఉన్నాయి, ఒకటి బన్నీ ఉంది. ఇది ముర్రా, ఇది ముర్రా. ఎంత వయసు ఎంత ఉంటుంది? 1 సంవత్సరం ఉంటుంది అన్న దూడలు? సంవత్సరం ఉంటాయి అన్న. సంవత్సరం ఉంటాయా? ఇది కూడా పెద్ద డైరీ నుంచి తీసుకొచ్చిన దూడలు. ఎంత చెప్తున్నావు అన్న రేటు? రేట్ 20,000 చెప్పిన. 20,000 ఒక్కొక్కటి. మంచి బ్రీడ్. చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్దమ్ క్వాలిటీ బ్రీడే. 20,000 చెప్పిన. మదర్ మిల్క్ వచ్చేసి 16 to 18 లీటర్స్ ఉన్నాయి. ఒక్కటి జాఫరాబాద్ 20 లీటర్స్ ఉంది. చూద్దాము. ఇవి 2 వచ్చేసి ముర్రా అనేసి చెప్తున్నాడు అన్న. నెక్స్ట్ అన్న ఇది ఇగో దీంట్లో బన్నీ ఉంది, జాఫరాబాద్ ఉంది. ఇది బన్నీ, ఇది ముర్రా. ఇది బన్నీ ఉంది. ఇది బన్నీ చూసుకోవచ్చు. చిన్న తలకాయ అంతా, బుర్ర క్వాలిటీ కూడా. నెక్స్ట్ ఇది కూడా బన్నీ. ఇది ముర్రా ఉన్నట్టుంది. ఇది ముర్రా, సారీ ఇది ముర్రా, ఇది బన్నీ. అది బన్నీ. ఇది ముర్రా, ఇది ముర్రా, ఇది బన్నీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక ముర్రా ఉంది. ఇది కూడా ముర్రా అన్న. ఇది ఒకటి జాఫరాబాద్ ఉంది. దీని మదర్ మిల్క్ 20 లీటర్స్ అన్న. ఇక్కడ జాఫరాబాద్ ఉంది. అన్ని దాంట్లో వయసు సంవత్సరం దాకా ఉంటాయి. సంవత్సరం ఉంటాయి అన్న. ఒక్కొక్క దాని రేట్ అయితే చెప్పడం అయితే 20,000 చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. మొత్తం 6 దూడలు ఉన్నాయి. 6 దూడలు కలిపి 1,20,000 చెప్తున్నారు. వచ్చి చూసి చెక్ చేసుకొని మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు. మీకు సూడి గేదెలు కావాలనుకున్నా, దూడలు కావాలనుకున్నా స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.